కాళరాత్ర్యాదిశక్త్యోఘవృతా స్నిగ్ధౌధనప్రియా మహావీరేంద్రవరదా రాకిణ్యంబా స్వరూపిణి. కాళరాత్ర్యాది శక్త్యో ఘనావృత. కాళరాత్రి మొదలైన 12 మంది శక్తి దేవతల చేత పరివేష్టింపబడి ఉండునది. అనాహత పద్మానికి 12 దళాలుంటాయి. ఈ 12 దళాలలోనూ వరుసగా క కారం నుండి ఠ కారం దాకా ఉండే 12 అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన 12 శక్తి దేవతలు ఉంటారు. పద్మం మధ్యలో ఉండే కర్ణిక వద్ద అధిష్టాన దేవత ఉంటుంది. 12 మంది శక్తి దేవతలు వరుసగా కాళరాత్రి, ఘాతీత, గాయత్రి, ఘంటాధారిణి, జూమిని, చంద్ర, ఛాయ, జయ, జంకారి, జ్ఞానరూప, టంకహస్త, టంకారిణి. స్నిగ్ధోదన ప్రియ. నేతితో తడిపిన అన్నములో ప్రీతి కలది. స్నిగ్ధ అనగా చమురుతో తడిపిన, ఓదన అనగా అన్నమునందు, ప్రియ అనగా ప్రీతి కలిగినది. చమురు అంటే నెయ్యి అని అర్థం గ్రహిస్తే ఈ చక్రాధిష్టాన దేవతకు నెయ్యి కలిపిన అన్నం ఇష్టమని ఈ నామం సూచిస్తుంది. మహావీరేంద్ర వరద. శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైనవన్నీ సమకూర్చున్నది. యోగ సాధకులను వీరులు అని, ఆ సాధన ఆపకుండా కొనసాగించే వారిని మహావీరులని అనాలి. ఈ మహావీరులలో చివరిదాకా నిలబడి లక్ష్యాన్ని సాధించిన వారిని మహావీరేంద్రులు అనాలి. ఇలాంటి మహావీరేంద్రులకు కావలసినవన్నీ అమ్మవారు వాళ్ళేమీ కోరకుండానే సమకూరుస్తుంది. రాకిణ్యాంబా స్వరూపిణి. రాకిణీ దేవతా స్వరూపిణి. అనాహత చక్ర అధిష్టాన దేవత పేరు రాకిణి. ఈ చక్ర అధిష్టాన దేవతకు సంబంధించిన బీజ, కీలక, న్యాస మంత్రాలన్నీ రకార సంబంధంగా ఉంటాయని రాకిణీ నామములో మొదటి అక్షరం రా సూచిస్తుంది. అనాహతాబ్జ నిలయ అనే 485వ నామం నుండి రాకిణ్యాంబా స్వరూపిణి 494వ నామం వరకు రాకిణీ దేవతకు సంబంధించిన నామాలు. కాళరాత్ర్యాదిశక్త్యోఘవృతా స్నిగ్ధౌధనప్రియా మహావీరేంద్రవరదా రాకిణ్యంబా స్వరూపిణి. మణిపూరాబ్జనిలయా వదనత్రయ సంయుతా వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా. మణిపూరాబ్జ నిలయ. మణిపూర పద్మంలో వసించున్నది. నాభిస్థానం వద్ద మణిపూర చక్రం ఉంటుంది. ఈ చక్రానికి అధిష్టాన యోగిని లాకిని. ఈ మణిపూర పద్మానికి 10 దళాలుంటాయి. ఈ 10 దళాలలోనూ సంస్కృత భాషలోని డ అక్షరం నుండి ఫా అక్షరం వరకు ఉండే 10 అక్షరాలకు సంబంధించిన బీజాలు వరుస క్రమంలో ఉంటాయి. వదనత్రయ సంయుత. 3 ముఖాలతో కూడియుండున్నది. గర్భస్థ పిండానికి 3వ మాసంలో నోరు ముక్కుతో పాటు కళ్లకు ఏర్పాటు కూడా జరుగుతుంది. అందువలన ఈ 3 వదనములుగా ఈ నామంలో సమన్వయింపబడ్డాయి. ఇక్కడ త్రిగుణాలు బాగా పనిచేస్తాయి. ఈ చక్రం వద్ద ఆవేశకావేశాలు కూడా ఎక్కువగా పనిచేస్తాయి. గర్భస్థమైన జీవి పిండానికి 3వ మాసంలో కాళ్ళు చేతులు ఏర్పడడానికి సంబంధించిన మార్పులు వస్తాయి. వజ్రాది కాయుధోపేత. వజ్రము మొదలైన ఆయుధములను ధరించి ఉండునది. లాకినీ దేవత 4 చేతులు కలిగి ఉంటుంది. 4 చేతుల్లోనూ వజ్రము, శక్తి ఆయుధమును, వరాలనిచ్చే వరముద్రను మరియు భయాన్ని పోగొట్టే అభయముద్రను ధరించి ఉంటుంది. డామర్యాది బిరావృత. డామురము మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి ఉండున్నది. చక్కని సంగీతము, పిండిమర ధ్వని, డమురుక ధ్వని, శృతికి స్పందించే లక్షణాలు గర్భంలోని ఈ 3వ మాసం నిండిన పిండానికి బాగా ఉంటాయి. మణిపూర పద్మానికి 10 దళాలుంటాయి. ఈ 10 దళాలలోనూ 10 మంది శక్తి దేవతలుంటారు. ఈ 10 మంది పేర్ల మొదటి అక్షరాలు డా నుండి ఫా వరకు ఉండే 10 అక్షరాల వరుస క్రమంలో ఉంటాయి. పద్మము యొక్క కర్ణిక వద్ద మణిపూర చక్ర అధిష్టాన దేవత లాకినీ శక్తి ఉంటుంది. 10 మంది శక్తి దేవతల పేర్లు వరుసగా డామరి, డంకారిణి, నామిరి, తామసి, స్థాన్వి, దాక్షాయని,
ధాత్రి, నంద, పార్వతి, ఫట్కారి. మణిపూరాబ్జనిలయా వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత డామరయాదిభిరావృత